ఎన్నో సంవత్సరాల క్రితం పంచాయుధాల యువరాజు తన ధైర్యాన్ని పరీక్షించుకోవడానికి రాజభవనాన్ని విడిచాడు. ఈ రోజుల్లో ఒక యువకుడు జీవితంలో మరో ఓటమిని ఎదుర్కొని ఉద్యోగ ఇంటర్వ్యూ నుండి బయటకు వస్తాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో యువరాజు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇక్కడ ఓటమితో ఇంటికి చేరిన యువకుడికి తల్లిదండ్రుల ప్రేమ కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. భయపెట్టే మాటలు విన్నా యువరాజు వెనక్కి తిరిగి చూడలేదు. అలాగే యువకుడు కూడా తనను తాను మరింత మెరుగుపరుచుకోవాలని నిర్ణయించుకున్నాడు. గ్రామస్తులు హెచ్చరించారు, వెళ్ళొద్దు, ఆ అడవిలో భయంకర రాక్షసుడున్నాడు, ఉద్యోగం రావడం చాలా కష్టం, నువ్వు చేయలేవు అనే మాటలు యువకుడి చెవుల్లో మార్మోగుతున్నాయి. అడవిలోకి యువరాజు అడుగుపెట్టాడు. ప్రతి అడుగు ఒక కొత్త పరీక్ష. అదే సమయంలో యువకుడు కొత్త అవకాశాల కోసం వెతకడం ప్రారంభించాడు. ధైర్యం మొదటి అడుగుతోనే మొదలవుతుంది. ప్రతి గొప్ప విజయానికి ముందు ఒక నిశ్శబ్దమైన పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష ఇప్పుడు ఇద్దరి ముందు నిలిచింది. అడవి మొత్తం కంపించే గర్జన వినిపించింది. అదే సమయంలో యువకుడికి మరో అవకాశం వచ్చింది. సిద్ధత విజయానికి మొదటి ఆయుధం. సన్నద్ధమైన మనసు ఏ సవాలునైనా ధైర్యంగా ఎదుర్కొంటుంది. భయాన్ని చూసి పారిపోవడం సులభం, దానిని ఎదుర్కోవడమే నిజమైన ధైర్యం. ధైర్యంగా వేసిన ఒక్క అడుగు విజయానికి దారితీస్తుంది. ఇద్దరి జీవితాల్లో అత్యంత ముఖ్యమైన క్షణం ప్రారంభమైంది. ఒక అడుగు వారి భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ఇప్పుడు మీ అత్యంత సవాల్తో కూడిన నిర్ణయం గురించి చెప్పండి. నా ప్రతి సవాలును అవకాశంగానే చూస్తాను. ఒకవైపు రాక్షసుడు, మరోవైపు జీవిత పరీక్ష. ఇద్దరికిప్పుడు ఒక్కటే ఆయుధం, ధైర్యం. భయంకర రాక్షసుడు యువరాజు దారిని అడ్డగించాడు. అయ్యే సమయంలో యువకుడు తన జీవితాన్ని మార్చగల ఇంటర్వ్యూ గదిలో అడుగుపెట్టాడు. ఇద్దరి ముందు ఒక పెద్ద పరీక్ష నిలిచింది. మొదటి ఆయుధం ఫలించలేదు. మొదటి ప్రశ్న కష్టంగా అనిపించింది. ఈసారి కూడా విజయం దక్కలేదు. కానీ ధైర్యం మాత్రం తగ్గలేదు. నిజమైన వీరుడు ఓటమితో ఆగిపోడు. కత్తి కూడా పనిచేయలేదు. బయటి శక్తులు ఒక్కొక్కటిగా విఫలమవుతున్నాయి. కానీ యువరాజు ధైర్యం మాత్రం కదల్లేదు. గద కూడా రాక్షసుడిని జయించలేకపోయింది. జీవితం కూడా కొన్నిసార్లు అలాగే అనిపిస్తుంది. కానీ ధైర్యం కోల్పోని వారే చివరికి గెలుస్తారు. రక్షణ కూడా విఫలమైంది. ప్రయత్నం ముగిసింది. ఫలితం ఇంకా తెలియదు. కానీ నిజమైన ధైర్యం ఇంకా నిలిచి ఉంది. రాక్షసుడు నవ్వాడు. ఇప్పుడు నువ్వు ఓడిపోయావు. అదే సమయంలో మరోసారి, క్షమించండి, మీరు ఎంపిక కాలేదు. చేతిలో ఆయుధం లేదు, మనసులో సందేహాలు మాత్రమే ఉన్నాయి. కానీ నిజమైన బలం ఇంకా మేల్కొనలేదు. లొంగిపో, నువ్వు చేయలేవు అనే మాటలు యువకుడి మనసులో మార్మోగాయి. కాని అతని ధైర్యం మాత్రం మౌనంగా నిలిచింది. కానీ నిజమైన ధైర్యం భయానికి లొంగదు. అది మనసులో నుంచే పుడుతుంది. మన చేతిలో ఉన్న వస్తువులు పోవచ్చు, కానీ మన హృదయంలోని ధైర్యాన్ని ఎవరూ తీసుకోలేరు. నా నిజమైన ఆయుధం నా ధైర్యం. దానిని ఎవ్వరూ నాశనం చేయలేరు. బయటి ఆయుధాలు విఫలమైనప్పుడు అంతర్గత బలం మేల్కొంటుంది. ఓటమి అనిపించే క్షణమే కొత్త విజయానికి ఆరంభం కావచ్చు. యువరాజు నవ్వాడు. యువకుడు కూడా మళ్లీ లేవాలని నిర్ణయించుకున్నాడు. నా నిజమైన ఆయుధం నా అంతరంగ ధైర్యం. మనసు బలంగా ఉంటే ప్రపంచం కూడా మారిపోతుంది. ధైర్యాన్ని చూసి రాక్షసుడే ఆశ్చర్యపోయాడు. క్రమశిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నీకు భయం లేదా? ధర్మంతో జీవించేవాడికి భయానికి చోటు లేదు. బయటి బలం తగ్గిపోవచ్చు, కానీ మంచి మనసును ఎవరూ ఓడించలేరు. ధైర్యం ముందు బలవంతుడైనా తలవంచాల్సిందే. నిజమైన విజయం మనస్సును గెలవడంలో ఉంది. మార్పు నిజమైన విజయానికి గుర్తు. ధైర్యం, క్షమ, పట్టుదల జీవితాన్ని మార్చే నిజమైన ఆయుధాలు. క్షమించగల హృదయం అత్యంత గొప్ప శక్తి. ధైర్యం ప్రేమతో కలిసినప్పుడే సంపూర్ణమవుతుంది. ధైర్యం శాంతిని తీసుకువస్తుంది. ప్రయత్నం ఫలితాన్ని తెస్తుంది. కంగ్రాచులేషన్స్, యు బీన్ సెలెక్టెడ్. వెల్కమ్ టు ద టీమ్. ధన్యవాదాలు. We are so proud of you, our son. Congratulations, you are selected. నిజమైన విజయం మనతో పాటు ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్తుంది. బుద్ధుడు చెప్పిన ఈ జాతక కథ ఈ రోజుకీ మన జీవితాలకు మార్గదర్శకం. బయటి ఆయుధాలు విరిగిపోవచ్చు, ధనం పోవచ్చు, పేరు మారవచ్చు. కాని మనస్సులోని ధైర్యం, జ్ఞానం, మంచితనం వాటిని ఎవ్వరూ ఓడించలేరు.
అదే ఈ కథ యొక్క నీతి. ఫైనల్ మోరల్: ఆయుధాల కంటే మనస్సులోని ధైర్యమే గొప్ప శక్తి. నిజమైన విజయం అంతర్గత బలంతోనే వస్తుంది.